శ్రీలంకతోని వన్డే సిరీస్ ఓడిపోయిల్లు. బంగ్లాదేశ్తోని టీ20 సిరీస్ గెలిపించి బ్యాలెన్స్ చేసిన తర్వాత న్యూజిలాండ్తోని హోమ్ సిరీస్ క్లీన్ స్వీప్ అయ్యిల్లు. సౌత్ ఆఫ్రికాకు పోయి సౌత్ ఆఫ్రికాని టీ20 సిరీస్ ఓడిపించి ఫ్యాన్స్ని దాని నుండి బయటికి తీసుకొచ్చిన. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాతోని బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయిల్లు. బాధపడకుల్లి, ఇంగ్లాండ్తోని టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసి ఫ్యాన్స్ని మళ్ళా హ్యాపీ చేస్తా. అది స్కై. నేను కోచ్ అయినాక ఎన్నో డెసిషన్స్ తీసుకున్నా, కానీ నిన్ను కెప్టెన్ చేసుడు మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అని ప్రూవ్ చేస్తాను. మనం ఎట్లయినా ఈ టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలన్న ఉద్దేశంతోనే ఎక్సలెంట్ స్క్వాడ్ సెలెక్ట్ చేయించిన. ఏముంది గౌతీ భాయ్, అందరు ఎప్పటికాడే ప్లేయర్సే కదా. ఇక షమియాన్ ఒక్కడు ఇంజురీ నుండి కంబ్యాక్ ఇచ్చిండు. ఇక మిగిలిన వాళ్ళందరూ మన పిల్లగాళ్ళే. వట్టిగానే పిసికెత్తా ఇంగ్లాండ్ని చూడు. మీరు పిసికితే పిసికించుకోవడానికి మేము సౌత్ ఆఫ్రికానో శ్రీలంకనో కాదు, ఇంగ్లాండ్. మా దగ్గర ఒక స్పెషలిస్ట్ టీ20 ప్లేయర్లు ఉంటారు, వాళ్ళు ఐపీఎల్ ఆడతారు, వాళ్ళతోని కథ మొత్తం వేరే ఉంటుంది. మేము వచ్చేది మీ తిలక్ వర్మతోనో సంజు శాంసన్తోనో సెంచరీలు కొట్టేయడానికి కాదు, వాళ్ళందరినీ సింగిల్ డిజిట్స్కే అవుట్ చేసి సిరీస్ గెలవడానికి. ఇది ఫిక్సు. బట్లర్ బాబాయ్, నేను మీ దేశంలోకి వచ్చి ఆడితేనే ఇవ్వలికినాను, అసుంటిది మీరు మా దగ్గరికి వచ్చి ఆడతాళ్ళు. ఇక నా కెప్టెన్సీ బ్యాటింగ్ ఎట్లుంటుందో నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. ఏమంటావు సంజు బ్రో? ఇంకా సౌత్ ఆఫ్రికా మీద కొట్టినట్టే సెంచరీలు కొడతావు కదా. ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లకి సెలెక్ట్ కావాలంటే ఎన్ని సెంచరీలు కొట్టాలా అని ఆలోచిస్తున్నా. 5 మ్యాచ్లలో 2 సెంచరీలు 2 హాఫ్ సెంచరీలు కొట్టిందంటే నన్ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎట్లా సెలెక్ట్ అయ్యారో చూస్తా. ఓ శాంసన్, పెద్ద స్కెచ్ చేసినావు కదా, అంటే ఈ టీ20 సిరీస్ నుండి డైరెక్ట్గా ఛాంపియన్స్ ట్రోఫీకి పోదామనే. ఇక నేను కూడా గదే ప్రయత్నం చేయాలవే. మీరేంది, నేను కూడా గదే ప్రయత్నం చేస్తా. నేను కొట్టలేదా గదే సౌత్ ఆఫ్రికా మీద 2 సెంచరీలు? ఇంగ్లాండ్తో సిరీస్ అయిపోయాక తిలక్ వర్మని స్క్వాడ్లకు ఎట్లా సెలెక్ట్ అయ్యారో నేను కూడా చూస్తా. పటేలు స్క్వాడ్లో హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ లాంటి ఐపీఎల్ క్యాప్టెన్స్ ఉన్నాక కూడా నిన్ను వైస్ కెప్టెన్ చేసిన. హౌ ఆర్ యూ ఫీలింగ్ తమ్ముడు? థ్యాంక్స్ గంభీర్ అన్న. నువ్వు నన్ను వైస్ కెప్టెన్ చేయడం వల్ల అర్థమైంది ఏంటంటే ఈ 5 మ్యాచ్లు నేను ఎట్లయినా ఆడబోతున్నా. నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో కూడా నా పేరు ఫిక్సు. ప్లేయింగ్ 11లో ఉంటానో అన్నప్పుడే ఎట్లా పడితే అట్లా ఆడేటోన్ని. ఇక ఇప్పుడు వైస్ కెప్టెన్ని అక్షర్ పటేల్ ఆట ఎట్లుంటుందో నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. బ్యాటింగు, బౌలింగు, ఫీల్డింగు అన్ని దంచి కొట్టుడే. గంభీర్ అన్న, నితీష్ కుమార్ రెడ్డిని, వాషింగ్టన్ సుందర్ని మంచిగా సైలెంట్గా బీజీటీ నుండి టీ20 స్క్వాడ్లో కూడా పట్టుకొచ్చినావు. సాధారణంగా నువ్వు ఒక ఫార్మాట్లో ఆడిన వాళ్ళకి ఇంకో ఫార్మాట్లో ఛాన్సులు ఇస్తలేవు. వీళ్ళిద్దరిని స్పెషల్గా సెలెక్ట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉన్నదా? మంచి క్వశ్చన్స్ కై తమ్ముడు. యాజ్ ఎ కెప్టెన్గా నీకు ఈ డౌట్ రావాలి. వాస్తవం చెప్పాలంటే నేను వీళ్ళని సెలెక్ట్ చేసింది ఈ సిరీస్ గెలవడానికి కాదు, వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి తర్వాత జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయాలా వద్దా అన్నది డిసైడ్ చేయడానికి. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ ఏదైనా కానీ ఎన్కేఆర్ ఆడే ఆట మాత్రం మారది. బ్యాటింగ్ మంచిగానే చేస్తాను తమ్ముడు, ప్రాబ్లం ఏం లేదు. 6లు మంచిగా చంపుతాను, కానీ బౌలింగ్లో వికెట్లు ఎట్లా తీయాలనో నేను వేసేటప్పుడు చూడు. నా తర్వాత నా అంత పెద్ద ఆల్రౌండర్ని చెప్తా నిన్ను. షూర్ అన్నయ్య. షమీబాయ్, హౌ ఆర్ యూ ఫీలింగ్? 2023 వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఇండియాకి ఆడతాను. 2 మ్యాచ్లు ఆడి మళ్ళీ ఇంజురీ అని బయటికి పోవు కదా. వాస్తవానికి ఇన్నేళ్ల సర్వీస్లో గింత లాంగ్ ఇంజురీతోని బయట ఉండడు ఇదే ఫస్ట్ టైం. ఖచ్చితంగా ఇదే లాస్ట్ టైం కూడా. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేదాకా తగ్గేదేలే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కి స్క్వాడ్ అయితే సెలెక్ట్ అయింది అండ్ స్క్వాడ్ బాగానే ఉంది. జైస్వాల్కి రెస్ట్ ఇచ్చినామని చెప్పిళ్ళు. అట్లనే శివం దుబే ఎందుకు సెలెక్ట్ కాలేదో అర్థం కాలేదు. వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో శివం దుబే ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇంగ్లాండ్లో కూడా చాలా క్లీన్ హిట్టర్స్ ఉంటారు. ఇక మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ కూడా రీసెంట్గా సెంచరీల మీద సెంచరీలు కొడతారు. వాళ్ళిద్దరికి అట్లీస్ట్ వన్డే సిరీస్లో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటాను. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.